19వ అధ్యాయము, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం నుంచి దేవుని వాక్యం సెలవిస్తుంది. పేజ్ నెంబర్ 461. 61 సేమ్. అయితే ఇది కూడా సేమ్ ఉంది. రైట్. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. దేవునికి స్తోత్రం. ఆయన నియమించినటువంటి ధర్మశాస్త్రం ఎలాంటిదట? యథార్థమైనది. ఆ యథార్థమైనటువంటి ఆ ధర్మశాస్త్రములో యథార్థముగా మనం ప్రవర్తించగోరిన యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన ముఖ దర్శనము చేయాలంటే యథార్థత కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవునికి స్తోత్రం. ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. అది మంచిదిగా చూశాడు. కానీ మనుషుడు దేవుని యొక్క సరళతను నుండి తొలగిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. తొలగిపోయినటువంటి మానవులను మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, యథార్థవంతులను కనుగొనడానికి ఆయన భూలోకమందు సంచరిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు కావాల్సింది క్రీస్తునందు ప్రియమైన వల్ల యథార్థవంతులం కావాలి. దేవునికి స్తోత్రం. యథార్థవంతుడు ఏం చేస్తాడ? యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును ఏం చేస్తుందట? తెప్పరిల్ల చేస్తుంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఇంకేముంటుంది? యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవునికి స్తోత్రం. యెహోవా శాసనము ఎక్కడుంది? మరి అది యెహోవా శాసనం ఎక్కడుందండి? ఆయన ఎక్కడ పెట్టాడు ఆ శాసనం అంటే మన దగ్గరే ఉంది, మన చేతుల్లో ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము కలిగినటువంటి మనం అందులో ఉన్నటువంటి సత్యమును గుర్తెరిగి, బైబిల్ పేరే పరిశుద్ధ గ్రంథం. అలా అసత్యం అనేది దాదాపు ఉండదు, సత్యం మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏం చెప్తుంది ఇక్కడ? యెహోవా శాసనము నమ్మదగినది. ఆయన ఏ వాగ్దానం చేసినా, ఏ శాసనం రాసినా అది నమ్మదగినదై ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎవరికి ఇస్తుందట? బుద్ధిహీనులకి ఏం చెప్తుందట? జ్ఞానం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. దేవునికి స్తోత్రం. యెహోవా ఉపదేశములలో ఏమున్నాయట? నిర్దోషమైనవి. దేవుడు సెలవిచ్చినటువంటి మాట, దేవుని వాక్యము ఒకడు గైకొనినట్లయితే వారిని నిర్దోషులుగా చేసేది ఏదయ్యా అంటే దేవుని వాక్యం మాత్రమే. దేవునికి స్తోత్రం. ఒక మనిషి తప్పిదం చేసినప్పుడు, ఆపోజిట్ వ్యక్తి కేసేసినప్పుడు
నేరస్తుడు, ముద్దాయి కేసు వేసినప్పుడు నేరస్తుడు తను సాక్షులను దేవుడు అనుకోవాలి. సాక్షులను అవసరము. కోర్టులో ఏ కేసు కానీ అంటే పంచాయతీలో గ్రామాల్లో కూడా పంచాయతీ చేస్తారు. అందులో కానీ సాక్ష్యం లేకపోతే ఆ ఇక పంచాయతీలో ఏముండదు, ఆ పంచాయతీలో ఏముండదు, బలం ఉండదు. ఆ పంచాయతీలో సాక్ష్యం లేకపోతే ఏముండదు, బలం ఉండదు. కాబట్టి ఏదో ఒకటి అలా చేసి కామన్గా సెట్ చేసి వదిలిపెడతారు. అలాగనే క్రీస్తునందు ప్రియులారా, యెహోవా ఉపదేశములను దేవుని వాక్యం చేతనే మనల్ని ఏం చేస్తున్నాయి, నిర్దోషులుగా చేస్తున్నది. దేవునికి స్తోత్రం. నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరుచున్న. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ వస్తుంది ఈరోజు. వారి రిజల్ట్లో మంచి మార్పు సాధించారు. ఎలా ఉంటుంది హృదయం? సంతోషకరంగా హ్యాపీగా ఉన్నట్టుగా, అదే ఫెయిల్తో బాధలో ఉన్నట్టుగా. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి కనుక అవి హృదయం ఏం చేస్తాయట, సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. దేవునికి స్తోత్రం. నిర్మలమైనటువంటి వాక్యం ఇది, పాల వంటి వాక్యం. కొంతమంది ఆయా చోట్లలో మనం గమనిస్తూ ఉంటాం, ఫలాభిషేకం చేస్తారు, చేస్తూ ఉంటారు కొన్నింటికి. ఈ మధ్యలో మరి చచ్చిపోయిన ఫోటోల మీద కూడా చాలాగానే పాల్గొతూ ఉన్నారు. సరే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరు ఆ పాలలో ఎంత స్వచ్ఛత ఉందో ఏమో నాకు తెలియదు, కానీ పాల వంటి వాక్యము మన జీవకు అది ఎంతో మధురమైంది. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు పాడాడు, పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, వెండి బంగారముల వెల ఎంత అయినను తులతూగవు ఈ వాక్యంతో తులతూగవు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని మనకి ఈరోజు మెడకు తులము లేకపోయినా, అరతులం లేకపోయినా, పావుతులం లేకపోయినా, ఏమాత్రం బంగారం లేకపోయినా, ఈ వాక్యమును మన కంఠములో హారములుగా మనము ధరించినట్లయితే ఈ అలంకారము దేవుని దృష్టిలో చాలా విలువగలది. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో విలువగలది. ఈరోజు 2 తులాల చైన్ వేసామనుకోండి మన మెడలో, ఎవరి దృష్టిలో విలువగలదు? అది మనుషుల దృష్టిలో విలువగలది. కానీ అదే దేవుని వాక్యాన్ని మనం కంఠహారముగా ధరించినట్లయితే అది దేవుని దృష్టిలో గొప్ప విలువ కలిగినటువంటిది. క్రీస్తునందు ప్రియులారా, అది నిర్మలమైనది, అది కన్నులకు వెలుగుచును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయములైనవి. దేవునికి స్తోత్రం. యెహోవా యందైన భయం అంటే దైవ భయము చాలా పవిత్రమైనది. దేవునికి స్తోత్రం. దైవ భయము క్రీస్తునందు ప్రియులారా మనకి చాలా అవసరం. విద్యార్థికి ఉన్నటువంటి భయము భక్తునికి ఉంటే ఎంత ఆనందమో. దేవునికి స్తోత్రం. ఎవరికున్న భయం అండి? ఎవరికున్న భయం? విద్యార్థికి ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్న చప్పట్లు కొట్టండి, నిద్రపోకండి. విద్యార్థికి ఉన్నటువంటి భయము భక్తునికి ఉంటే చాలా ఆనందకరము. దేవునికి స్తోత్రం. లేదు,
ఒక ఒక కంపెనీలో ఒక వర్కర్గా ఉన్నటువంటి భయం ఒక భక్తునికి ఉంటే ఎంత హ్యాపీనో దేవునికి స్తోత్రం. ఒక కూలి దగ్గర ఉన్న భయము దేవుని విషయంలో ఉంటే ఎంతో మేలు, దేవునికి స్తోత్రం. యెహోవా యందైన భయం అది పవిత్రమైనది. దేవుని భయము లేకపోతే మనకు అదేం లేదట, పవిత్రత అనేది తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. పవిత్రత అనేది తగ్గిపోతుంది. దేవుని భయము కావాలి. కంపెనీ బాస్కు వర్కర్లు భయపడతారు, సూపర్వైజర్ భయపడతారు, స్టూడెంటు విద్యార్థికి పంతులకు భయపడతాడు, కూలివారు వాళ్ళ లీడర్కి భయపడతారు, ప్రియమైన వాళ్ళ. కానీ భక్తుడు మాత్రమే ఎవరికి భయపడు, సేవకునికి భయపడడు, దేవునికి కూడా భయపడడు. ఇష్టారాజ్యం, ఇష్టారాజ్యం కనుక ప్రియుల, ఇష్టారాజ్యంలో నష్టమేముంది అంటే యెహోవా యందైన భయము మనం లేకపోయినప్పుడు, మనం కలిగి ఉండకపోయినప్పుడు పవిత్రత అనేది ఏమవుతుందట, తగ్గుముఖం పట్టేది ఉంటుంది. పొయ్యిలో మండుచున్నటువంటి పొయ్యిలో పెట్టిన కట్టెకు ఎంతో కొంత గాలి తొలగిపోతే మండే కట్టె కూడా ఏమైపోద్దండి, మండే కట్టె కూడా ఆరిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత కాడినా దాని మీద ఏమొస్తుంది ఏమంటే బూడిద వస్తూనే ఉంటుంది. అదే గాలి తగిలిందనుకో ఆ బూడిద పోతూ ఉంటుంది, మంట మండుతూ ఉంటుంది. అలాగనే క్రీస్తునందు పిల్లరా, దేవుని పిల్లలు ఎవరైనా దైవ భయంతో మండేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? మండేవారముగా ఉండాలి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఇంకేంటంటే అవి బంగారము కంటేను విస్తారమైన మేలివి బంగారు కంటేను కోరదగినవి. దేవునికి స్తోత్రం. బంగారము, బంగారాలు ఎన్ని రకాలు ఉంటాయండి? బంగారం ఎన్ని రకాలు ఉంటుంది చెప్పాలి మీరు. అయ్యో, బంగారం తెలియదా మీకు? చెప్పాలా? ఎన్ని రకాలు ఉంటాయి బంగారాలు? నాకైతే తెలియదు. 3 రకాలు ఉంటుందా? హల్లెలూయా. ఏమేమి రకాలు? కేడియం, కేడియం బంగారం, బిస్కెట్ బంగారం, నవరస్ బంగారం. కానీ ఇక్కడ కేడియం లేదు, బిస్కెట్ లేదు, నవరస్ లేదు. కానీ ఇక్కడ ఏముందంటే బంగారం ఉంది, మేలిమి బంగారం ఉంది. దేవునికి స్తోత్రం. అంటే బంగారం అంటే మీరు అన్నట్టుగా ఏదో తక్కువ కావచ్చు, మేలిమి బంగారం అంటే అతి శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. మేలిమి బంగారం కంటే ఈ దేవుని మాటలట కోరదగినవి. దేవునికి స్తోత్రం. నేను ముందు చెప్పినట్టుగా ఈ మాటలు మన కంఠానికి హారములుగా మనము ధరించినప్పుడు బంగారము లేదని ఎవరు మనం చింతించ అవసరము లేదు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పాడు, మీకు కలిగిన వాటితో తృప్తి పొందినన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకరు పాడతారు కదా భక్తుడు, బంగారం అడగాలేదు, అడగాలేదు, వజ్రాలు బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. దేవునికి స్తోత్రం. హృదయాన్ని అడిగాని. ప్రియులను, దేవుడు నిజంగా మన బంగారాన్ని మన వజ్రాలు అడిగేవాడు కాదు, కానీ మన హృదయాన్ని అడిగేవాడు. క్రీస్తునందు ప్రియుల, మన హృదయములో దేవునికి చోటిచ్చే వారిగా ఉండాలి. అంతేకాదు దేవుని మాటలు అవి బంగారం కంటేను విస్తారమైన మేలివి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటు తేనె దారుల కంటేను మధురమైనవి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును. దేవునికి స్తోత్రం.
ఏం పొందాలి? హెచ్చరిక పొందాలి. హెచ్చరిక అనేది అవసరం. భయం అనేది దండనతో కూడుకున్నటువంటిది. నీ సేవకుడు హెచ్చరిక నొందునంటే ఇక్కడ ఉన్న నేను మాత్రమే సేవకుడిని కాదు, దేవుని దృష్టిలో అందరూ నీ సేవకుడు, నీ సేవకురాలు, నీ దాసుడు, నీ దాసురాలు. పిల్లలా ఏం చేయాలి మనము? వాటి వలన సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఈ మాటలు గైకొంటారో, ఎవరైతే ఈ మాటలను అవలంబిస్తారో, ఎవరైతే ఈ మాటలు వెంబడి నడుచుకుంటారో వారికి ఏం కలుగుతుందట అంటే గొప్ప లాభం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప లాభమును మనము సంపాదించుకోవాలంటే ఏం కావాలయ్యా అంటే ఇప్పుడు దాకా మనం విన్నటువంటి దేవుని మాటలను బట్టి మనం నడుచుకోవటము మనకు మేలుకరము. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఇంకేమంటుంది దేవుని వాక్యం అంటే పిల్లరా 12వ వచనంలో, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నిన్ను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను. ఇప్పుడు మీకు ఎవరికైనా తెలుస్తుందా? సరే, అందరిలో ఎవరెవరో ఏదో ఒక తప్పు చేశారు. ఇంకెవరికైనా తెలుస్తుందా? తెలియదు. ఎవరికి తెలుస్తుంది? మరి చేసిన వారికి తెలుస్తుంది, దేవునికి కూడా తెలుస్తుంది. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, తన పొరపాటులు కొనగలవాడు ఎవడు? చేసినాడు కూడా అది తప్పుగా గ్రహించడట. తప్పు చేసిన వాడు కూడా ఏం చేయడట? నేను చేసింది తప్పు అని అనుకోడు. నేను చేసింది మంచిది అనుకుంటాడట. కానీ చేసింది తప్ప ఒప్పనేది ఎవరికి తెలుసట? దేవునికి తెలుసు. చూడండి, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నిన్ను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చేది మాత్రమే దేవుని వాక్యము. రహస్యముగా మనం ఎన్ని పాపాలు చేసినా నిర్దోషులుగా తీర్చేది మాత్రము దేవుని వాక్యం వచ్చే. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఇంకేమంటున్నాడు 13వ వచనంలో, దురాభిమైన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. ఇంకేమన్నా పాపములో పడిపోవడానికి అవకాశం ఉన్నట్లయితే, అయ్యా సంథింగ్ నాకు తెలియకుండా నేను ఏదో పాపంలో పడిపోతున్నప్పుడు ఏమంటున్నాడు దాసుడు? తెలియకుండా ఒకవేళ నేను పాపంలో పడిపోతున్నప్పుడు, అయ్యా నన్ను ఆపుము 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 అంత ఏమంటున్నాడు? వాటిని నన్ను ఏలనీయకము. దేవునికి అయిష్టమైనటువంటి కార్యములో మనం పడకుండా దేవుడు ఆపునుగాక. దేవునికి స్తోత్రం. అలా పడ్డమనుకో మనం దాంట్లో ఏలకుండా చూడయ్యా అంటున్నాడు భక్తుడు. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగుదును. దేవునికి స్తోత్రం. దేవుడు మన కొరకు, సర్వమానవాళి కొరకు భూలోకమునకు వచ్చి కలవరి చేతిలో చేసినటువంటి త్యాగము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక రోజున మనమందరము ఆయన న్యాయ తీర్పు ఎదురు నిలబడబోతున్నాం, న్యాయ విమర్శలు నిలబడబోతున్నాం. ఆ రోజున దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పిల్లలు యథార్థవంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, నింద రహితులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, గొర్రె పిల్ల రక్తములు వారు పాపములు కడుక్కున్న వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. నిష్కలంకులుగాను ఉండాలి, కలంకము లేని వారుగా ఉండాలి. ఉండటము కొరకే తన పిల్లల కొరకు ఆయన ముందే త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ముందే ప్రాణం పెట్టాడు. ఆ ఉచిత కృప ద్వారా మనల్ని పరిశుద్ధులుగా అమ్మంటున్నాడు, పవిత్రులుగా అమ్మంటున్నాడు, నిర్దోషులుగా అమ్మంటున్నాడు, నిష్కలంకులుగా అమ్మంటున్నాడు.
ప్రియమైన వల్ల దేన్ని బట్టి అంటే యెహోవా యందైన భయము చేత. దేవునికి స్తోత్రం. యెహోవా యందైన భయము చేత మనము దేవుని పాల వంటి వాక్యము చేత మనల్ని మనం సరిచేసుకొని ఒక రోజున ఆ న్యాయాధిపతి ఎదురు నిలబడుతున్నప్పుడు ప్రియరా తల ఎంచుకొని నిలబడే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఇంకేమంటున్నాడు చివరి వచనములో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి ఏం కావాలి? ఆయన దృష్టికి ఏం కావాలట? అంగీకృతములు కావాలి. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు పాడాడు, తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతింప చేయును శక్తి నీయుమే. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించుమీ. దేవునికి స్తోత్రం. అయ్యా నేను కాదయ్యా, నన్ను నీ పనికి వాడుకో, నీ పనిలో పెట్టుకో. నా చిత్తం మీద కాదు, ఇక నీ చిత్తం మీద నన్ను నడిపించి అని పాట పాడుతుంటాడు భక్తులు. అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములాగును గాక. దేవునికి స్తోత్రం. మన భక్తి అంతా కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నప్పుడు మనకి పరలోక రాజ్యము 100% దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనలో ఏమన్నా సంథింగ్ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే సరి చేసుకొని దేవునికి ఇష్టలుగా బతుకుదాం, దేవుని రాజ్యంలో ఉందాం. దేవుడు కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితం ఫలింపచేయను గాక. ఆమేన్.